హాయ్ అండి. ఈరోజు మేము మటన్ చేసుకుందాం అనుకున్నాం. సో, మటన్ తెచ్చుకున్నాం మార్కెట్‌కెళ్ళి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్‌లీ ఆనియన్. మేము తెచ్చుకుంది ఒక హాఫ్ కేజీ మటన్ కాబట్టి ఒక ఆనియన్ సరిపోతుంది మాకు. సో, ఆనియన్ కట్ చేస్తున్నాను. అండ్ దెన్ దాంట్లోకి పోపులోకి కావాల్సిన టొమాటో, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ యాక్చువల్లీ కొత్తిమీర అండ్ పుదీనా అందరూ అనలేదు, కొంతమంది లాస్ట్లో వేస్తారు. బట్ నేను కొంచెం ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మొత్తం కర్రీకి రావాలని చెప్పేసి కొంచెం పోపులో వేస్తా లైట్గా. సో దట్ ఆ ఫ్లేవర్ అనేది కొంచెం నాకు ఇష్టం బాగా. అండ్ విల్ స్టార్ట్ కుకింగ్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ గ్యాస్ ఆన్ చేసి యాక్చువల్గా ప్లాన్ కుక్కర్లో పెట్టి చేద్దాం అనుకున్నాను విజిల్స్తో. బట్ పోనీ ఇంకేం అయిపోతుందిలే అని చెప్పేసి ఇంకా నార్మల్ డక్కన్ పెట్టేసి చేసేసాను. సో కొన్ని మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని. కొంచెం అవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుంటాను. ఆనియన్ అంటే మాడిపోకుండా కొంచెం జల్దీ మంచిగా మగ్గడం కోసం అని చెప్పేసి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుంటే అందులో మాడకుండా ఉంటుందంట. సో నేను లైట్గా సాల్ట్ వేసుకున్నాను అందులో. అండ్ దెన్ పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇలా ఒక 5 minutes మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు అండ్ దెన్ అవి కొత్తిమీర అండ్ పుదీనా చెప్పాను కదా, ఇప్పుడు ఇంకా అది ఆనియన్స్ అన్నీ మగ్గిపోయినాయి అని అనుకున్నప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు. యాక్చువల్గా ఆనియన్స్లోనే వేసుకుంటే ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చితనం పోయి మంచిగా ఫ్రై అయిపోయి తర్వాత మటన్ పీసెస్ వేస్తే వాటికి బాగా పట్టుకుంటుంది అనమాట అల్లం వెల్లుల్లి. అందుకని చెప్పి ముందే వేసుకుంటాం. ఇది మా మమ్మీ చేస్తుంటే చూసాను నేను ఇలాగా. సో బాగా మిక్స్ చేసుకొని అది పచ్చి వాసన అల్లంది పచ్చి ఫ్లేవర్ పోయేదాకా పొయ్యి మీద ఉంచుకోవాలి. అండ్ దెన్ మటన్ వేసుకోవాలి. ఇక్కడ మేము 3 members-కి ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాము. మటన్ వేసుకున్నాక ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. కొద్దిసేపు కాదు, చాలాసేపు ఉంచాలి. మనం చికెన్కి కానీ మటన్కి కానీ ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది వస్తుంది. సో అదంతా ఇంకిపోయే వరకు కొంచెం మగ్గనివ్వాలి దాన్ని. సో ఇక్కడ చూస్తే కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి. ఇంకా కొద్దిసేపు ఉంచుకొని తర్వాత వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఒక 2.5 స్పూన్స్ కారం వేసుకున్నాను. అండ్ దెన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఏంటి అంటే కారం వేసుకున్న తర్వాత మంట ఎక్కువగా ఉంచకూడదు, చాలా తక్కువ పెట్టాలి. కారం వేస్తే ఏంటంటే వెంటనే మాడిపోతుంది. అలా అవ్వకుండా ముక్కకు పట్టేలాగా అంటే చాలా తక్కువలో పెట్టి మూత పెట్టి ఒక 5 to 10 minutes అట్లా 5 to 6 minutes అట్లా ఉంచుకోవాలి. చాలా తక్కువలో పెట్టాలి. కారం ఉప్పేసి బాగా కలుపుకొని మంట తక్కువ చేసి అలా ఒక 5 minutes ఉంచాలి. అండ్ దెన్ కొంచెం పట్టింది అన్నప్పుడు ఒక టొమాటో వేసుకుంటున్నా గ్రేవీ థిక్నెస్ కోసం అని చెప్పేసి. ఆ టొమాటో వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
అది కూడా వేసిన తర్వాత అలాగే అదే చిన్న మంట మీద ఒక 5 మినిట్స్ ఉంచుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. అండ్ దెన్ అప్పుడు వాటర్ అనేది యాడ్ చేయాలి. ఎప్పుడైతే పీస్కి కారం ఉప్పు పట్టింది అని అర్థమైతే అప్పుడు వేసుకోవాలి. అండ్ దెన్ అది మొత్తం ఆయిల్ అనేది పైకి తేలేదాకా ఉంచుకొని తర్వాత ఆయిల్ తేలుతుంది అంటే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కర్రీ. సో అప్పుడు కొంచెం మసాలా అండ్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. బంద్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ముందు ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని, యాక్చువల్గా మీకు అక్కడ గ్రేవీ థిక్నెస్తో చెప్పేయచ్చు కర్రీ అయిందా కాలేదా అని చెప్పేసి. ఆయిల్ అనేది పైకి తేలి చిక్కగా అయితే గ్రేవీ ఇంకా అయిపోయినట్టే. సో ఇప్పుడు కొంచెం మనం లాస్ట్లో వేసుకుందాం అనుకున్నాం పుదీనా అండ్ కొత్తిమీర వేసేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసుకుంటే లాస్ట్లో మీకు అర్థమవుతుంది అది ఎట్లా వచ్చింది కర్రీ కుక్ అయినట్టు ఎట్లా అర్థమైంది అని చెప్పేసి. ఈ ఆయిల్ని బట్టి అండ్ గ్రేవీ థిక్నెస్ని బట్టి చెప్పేయచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు కలుపుతుంటే అర్థమవుతుంది కదా పీస్కి బాగా పట్టిందా లేదా అని. అంతే.